జై శ్రీరామ్. నేను మీ ఏడుగొండలు. మరి పక్కన గంట గుర్తు, బొటనవేలు గుర్తు, కింద వాకిల పెట్టే అమూల్యమైన సలహాలు మాత్రం మర్చిపోకండి. మీరు ఇష్టపడడం వల్ల మన వీడియోలు మరింత మందికి చేరువవుతాయి. మరి నన్ను ఎంతగానో ఆదరిస్తూ ముందుకు తోస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అనేక మంది పంతులు కావాలని మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. పంతుల సమాచారం తక్కువ ఉంది కనుక ఇప్పుడే యూట్యూబ్లో వీడియో పెట్టాను. మరి అది కొంతమంది స్పందించారు. మరి ముందుగా గట్టిప్పలపల్లికి వెళ్ళి కోల రమేష్ గారు యువకుడు, వారు కూడా పంతులే. కాకపోతే ఈ సత్య హరిచంద్ర నాటకము వారు ప్రాక్టీస్ చేయలేదనుకుంటా. వాళ్ళు మిగతా రామాయణము, మార్కండేయ జీవిత చరిత్ర, మరి అదేవిధంగా ఆడవి లంజమ్మ, మల్లికార్జున ఆట, బ్రహ్మంగారాట, ఇలా ఇవన్నీ నేర్పిస్తాము అని చెప్పడం, సమాచారం అందించడం జరిగింది. ఎందుకంటే ఒక గ్రామంలో ఉన్నవారు మరొక గ్రామానికి తెలియదు కావున వారు కూడా స్పందించడం జరిగింది. వారి నెంబర్ కూడా నేను అక్కడే పెడతాను, వారితో స్వయంగా మాట్లాడుకోండి. వారు కూడా యువకులే, చాలా యువకులు. మరి తలకొండపల్లి ఈ పక్క గ్రామాలకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సుమారు 50 కిలోమీటర్ల లోపే వెళ్తానని సమాచారం ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ వారంలోనే ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఊర్లో మళ్ళీ ఆట ప్రారంభం అవుతుంది. అక్కడ వీరు కీలక పాత్ర ఉంటారు కనుక ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. ఈ వారంలో ఎక్కడైనా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మరి గట్టిప్పలపల్లి కోల రమేష్ గారిని సంప్రదించండి. వారు చక్కటి గాయకుడు, తబలా, మంచి వీధి నాటకాల పంతులు, వీధి నాటక పాత్రధారి, భజన భక్తుడు, అన్ని రంగాల్లో ఆధ్యాత్మిక ప్రియుడు. మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో చిరుతల భజన కూడా ఆడిపిస్తూ ఉంటాడు. ఇంకెవరైనా దయసంబాలు దేవాలయాల ప్రారంభోత్సవంలో, ద్వయసంబ ప్రతిష్టోత్సవంలో, అదేవిధంగా ఇంకేమైనా ఊరేగింపు కార్యక్రమాల్లో, నవరాత్రులకు, దుర్గా నవరాత్రులకు, వినాయక నవరాత్రులకు, ఇంకేమైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ఈ కోల రమేష్ గారు చిరుతల భజన ఆడిపిస్తూ ఉంటారు. చిరుతల భజన బృందం ఉంది, భజన బృందం ఉంది, ఆట పంతులు, ఇవన్నీ వారి లోపల ఉన్నాయి కనుక ఈ అవకాశాన్ని కూడా ఎవరైనా వినియోగించుకునే వాళ్ళు ఉంటే సద్వినియోగపరచుకోండి. వారి నెంబర్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.